హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వారి ముచ్చట్లు. లాస్ట్ వ్లాగ్లో అయితే నేను చెప్పా కదా కర్నూలు అయితే రీచ్ అయిపోయాము అని చెప్పి. ఇది కర్నూలు సిటీలో అనమాట. కర్నూలు సిటీ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బస్ స్టాండ్లో ఆ బస్ అయితే దిగేసాము. దిగిన తర్వాత మళ్ళీ ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే కర్నూలు నుంచి గుంటకల్కి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అయితే మేము వెళ్ళిన టైంలో అవైలబుల్గా ఉంది. సో ఇంకా వెళ్ళగానే వెళ్ళి టికెట్ తీసుకుని అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. మనకి కర్నూలులో గుంటకల్ వెళ్ళే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కానీ ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్ళిద్ది కాబట్టి మేము ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి మేమైతే తినడానికి అయితే ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. ఇంక ఇలా బయటకు వెళ్ళినప్పుడు మేమైతే మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము. వన్ డే అయినా హోమ్ ఫుడ్ తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా ట్రైన్లోనే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము 10కి అలాగా. మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అని చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఒకరు కమెంట్ అయితే చేశారు. అవునండి, మేము కసాపురం అయితే వెళ్ళాము. ఆంజనేయ స్వామి దగ్గర అమావాస్య రోజు నిద్ర అయితే చేస్తారు. సో అలా మేము కూడా నిద్ర చేయడానికి అయితే వెళ్ళాము. నైట్ ఎలా నిద్ర చేసాము, రూమ్స్ దొరికాయా లేదా, ఇంకా గుడిలో ఎలా నిద్ర చేయాలి అని మొత్తం అయితే నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.